హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ ప్రియాంక. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెసిపీ చేస్తున్నానండి. ఇది బ్యాచులర్స్ అయినా చిటికెలో చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక క్యాబేజీని కావలసినంత తీసుకొని సన్నగా తరుక్కోండి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా తరగండి. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి కింద మంట పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయండి. అవేనండి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు. నేను ఇవన్నీ కలిపి ముందే ఉంచుకున్నాను కాబట్టి ఇవి నేను వేశాను. మీకు కావాలంటే వేడివేడిగా అయినా వేసుకోవచ్చు. ఈ దినుసులు కొంచెం చిటపట అన్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఫ్రై చేస్తే నీరు ఊరకుండా ఉంటుంది. చిటికెడు పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలపండి. లో ఫ్లేమ్లో పెట్టినా లేదంటే మూత పెట్టినా నీరు ఊరి ముద్దలా వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. ఈ క్యాబేజీ ఫ్రై కావడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదండి, చాలా క్విక్గా అయిపోతుంది. 2 to 3 మినిట్స్లోనే ఉడికిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో శనగల కారం కానీ లేదంటే వెల్లుల్లి కారం కానీ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. తర్వాత దించేయండి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫైబర్ రిచ్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.